ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు ప్రార్థన చేసినారా? ప్రార్థన ఎన్నిసార్లు చేసినారు? రోజు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు చేయాలి ప్రార్థన? ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన మనం చేస్తున్నాం కదా, ప్రార్థన ఎందుకు చేయాలి? సంజీవన్ బాబు, ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తున్నామా? మనము ఎందుకు చేస్తున్నామో ప్రార్థన ఎందుకు చేయాలా? ప్రార్థన ఎందుకు చేయాలా? ప్రార్థన చేయడం మనందరికి అవసరమా? అవసరమైతే ఎందుకు అవసరమో, చేయాలంటే ఎందుకు చేయాలి ప్రార్థన? దేవుని మాటను చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన ఎందుకు చేయాలి, ఆయన ఎందుకు చేయమని చెప్తున్నాడు? 26వ అధ్యాయము మత్తయి సువార్త 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు అంటే, మనము శోధనలో పడకుండా ఉండుటకు ప్రార్థన మనము చేయాలి. శోధనలు మనిషికి అనేక రకాలుగా వస్తాయి. ప్రార్థన చేస్తే శోధన రాదా అని మనం అనుకోవచ్చు. ప్రార్థన చేసినా కూడా శోధన వస్తుంది. అయితే ప్రార్థన ద్వారా శోధనను మనం జయించగలుగుతాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరితో చెప్తున్న మాట ఏమంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతిరోజు మనందరికి కూడా కొన్ని శోధనలు వస్తుంటాయి. ఆ శోధనలు రకరకాలుగా వస్తాయి. ఏ రకమైన శోధనలు అంటే, మనుషులైన మనలను ప్రార్థనకు రానియకుండా చేస్తున్నాయి కొన్ని శోధనలు. వచ్చిన ప్రార్థనలో కూర్చునేయకుండా చేస్తుంది మరొక శోధన. అడుగడుగున మనిషి ప్రతి అడుగులో ఏముందంటే శోధన ఉంది. శోధనలో మనము ప్రవేశింపకుండాన్నట్లు మనం ఏం చేయాలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. మనము బయటికి వెళ్తున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ప్రార్థనను మనం ముందుంచుకొని వెళ్ళాలి. ప్రార్థన చేస్తే శోధనలో పడకుండా, శోధనలో ఉండకుండా మనల్ని కాపాడుతుంది. రెండవది, ప్రార్థన చేయడం ద్వారా 42వ కీర్తన 8వ వచనం చదువుకున్నట్లయితే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన మనం నడిచే చోట్లలో మనకు తోడుగా వస్తుంది. ప్రార్థన మనల్ని ఏ విధంగా కాపాడుతుందంటే, 91వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, మనము ప్రార్థన చేస్తే ప్రార్థన మనకు తోడుగా వస్తుంది, ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది, ప్రార్థన మనలను నడిపిస్తుంది. చూడండి, 91వ కీర్తన 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ప్రార్థన చేస్తే వేటకాని ఉరిలో నుండి మనలను విడిపిస్తాయి. వేటగాడు ఏం చేస్తాడంటే, పక్షులు కానీ జంతువులు కానీ వాడు వేసిన వలలో పడాలని వాడు కోరికతో, ఆశతో వల వేస్తాడు. ఆ వేటగాడు వేసినటువంటి వలలో మనము పడకుండా ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట? విడిపిస్తుంది. వేటగాడు ఎవరు అంటే అపవాది,
సాతాను వాడు ఏ విధంగా తిరుగుతుంటాడంటే, ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడు. ఈ వేటగాడు ఎక్కడుంటాడు? జంతువులు ఉండే చోటనే ఉంటాడు వేటగాడు. సాతాను ఎక్కడుంటాడు? దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడనే సైతాను ఉంటాడు. దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటాడో ఆ చుట్టూ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వేటగాడు ఉంటాడు, అపవాది ఉంటుంది. అందుకే అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవుడు. ఈ అపవాది వలను వేసి ఎదురు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ వలలో మనం పడాలి అని. సాతాను కూడా రకరకాలైనటువంటి వలలు వేస్తూ ఉంటాడు. మొన్న బుధవారం మనం నేర్చుకుంటుంది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ విధంగా అనేకమైన ఆలోచనల చేత మనిషిని శోధించి తన వలలో మనం పడాలని వేటగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రార్థన విడిపిస్తుంది, ప్రార్థన రక్షిస్తుంది. ప్రార్థన కష్టాలు ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఏ విధము చేతనైనను కూడా మనము ప్రార్థనకు రాకుండా అడ్డుకుంటుంది ఏది అంటే అపవాది. అపవాది వాని యొక్క క్రియలు ఎవరిలో నుండి నెరవేరుస్తాడో ఎవరికి తెలియదు. అది ఎవరిలోకి వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సడన్గా వచ్చేస్తుంది. అది ఒక్కడు రావచ్చు, గుంపుగా రావచ్చు. సేనాల వారిలో ఎన్ని ఉన్నాయి? అనేకమైనవి ఉన్నాయి. అవి వచ్చినప్పుడు వాడు ఎట్లా ఉన్నాడు? మనశ్శాంతిగా ఉన్నాడా? నెమ్మదిగా ఉన్నాడా? అంత అలజడి. వాని హృదయం అంతా కూడా వేదనతో, బాధతో నిండిపోయింది. గొలుసులతో బంధించినా కూడా వాని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయినాడు. అంటే అపవాది వానిలో ఉంది. వాని ఎంతగా వేధిస్తుందంటే మనుషులు ఎవరు కూడా అదుపు చేయలేనటువంటి స్థితిలో ఈ సేనాను దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేవాడు? సమాధులలో నివాసం చేసేవాడు, సమాధులలో కేకలు వేస్తూ తిరిగేవాడు. ప్రార్థన మనలో ఈ సేన అనే దయ్యాల నుండి ప్రార్థన ఏం చేస్తుంది? కాపాడుతుంది, రక్షిస్తుంది, విడిపిస్తుంది. అందుకే ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ప్రార్థన మనకి ఏం చేస్తుంది అంటే తోడుగా వస్తుంది. 91వ కీర్తన 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రార్థన చేస్తే ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయి, సురక్షితంగా ఉంచుతాయి. ఇంకేమంటాడంటే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నవి. ప్రార్థన మనల్ని కాపాడేవిగా ఉన్నాయి. మరి ప్రార్థన మనం ఎప్పుడు చేయాలా? 1 తెస్సలోనిక 5:15లో ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే అర్థమేమి? ఎప్పుడు, ఎవ్రీ టైం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే ఎడతెగక ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఎడతెగని శోధనలో నుండి తప్పించబడాలంటే ఎడతెగక ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏ పనైనా చేస్తుంది. ప్రార్థన ఎటువంటి దుష్టుని కూడా ఏం చేస్తుందంటే అది పారగొట్టిస్తుంది. ప్రార్థన అనేది చాలా గొప్పది. ఆయన ఎవరయ్యా అంటే ప్రార్థనను ఆలకించు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రార్థన జరిగే పరిసర ప్రాంతాల్లో కూడా మనం ఎట్లుండాలో జాగ్రత్తగా ఉండాలి. చాలా భయపడుతూ మనం జీవించాలి. ఎందుకంటే ఆయన
ప్రార్థనను ఆలకించే దేవుడు. అందుకే మన అందరిని కూడా ఏమంటాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎప్పుడెప్పుడు శోధననే మన జీవితంలో. అందుకే శోధనను సహించువాడు ధన్యుడు. సహించాలి అంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా కూడా సహిస్తాం. అందుకే ఒక పాట ఉంది కదా, శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులన్నీ తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులన్నీ తగిలినా, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను కోరమా, అడ్డుగా వచ్చు వైరి గెల్లను, యుద్ధనాదంబుతో కోరమా. ఎట్లా గెలవాలా శోధనలు? ప్రార్థన చేత శోధనలు గెలవాలి. ప్రార్థన ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ప్రతి మానవుని జీవితంలో శోధనలు వస్తాయి, ఎడతెగక వస్తాయి. ఒకదాని వెంబడి ఒకటి శోధన, ఒక శోధన తర్వాత మరొక శోధన. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయడానికి కొండ ఎక్కినప్పుడు అపవాది ఏం చేసింది? ఆయనను శోధించడం మొదలుపెట్టింది. మంచిలో ఉంటే శోధన ఎక్కువ వస్తుంది, ప్రార్థనలో ఉంటే శోధన ఎక్కువ వస్తుంది. అయితే సొమ్మసిల్లకుండా, బలహీనులము కాకుండా, చెదిరిపోకుండా ఎడతెగక ఏం చేయాలో? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనకు తోడుగా వస్తుంది ప్రార్థన. మూడవది ఎడతెగక ప్రార్థన చేయాలి. నాలుగో విషయము, 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలా? చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను. ఎట్లా బతకాలంట? నెమ్మదిగాను సుఖముగాను బతకాలంటే, నెమ్మదిగా సుఖంగా బతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలా? భూలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఇంత మంచి వాళ్ళు ఒకరే ఉన్నారా? చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారా? మంచి వాళ్ళ కంటే చెడు ఎక్కువ ఉంది ఈ లోకంలో. మంచి వాళ్ళు 10% ఉంటే చెడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90% ఉన్నారు. ఆ చెడ్డ వాళ్ళ కోసం కూడా దేవుడు ఏం చేయమంటాడు? ప్రార్థన చెయ్యి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిక, వార్నింగ్. అనుకోవడం లేదు, వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. అందరి కోసం ప్రార్థన చేయి. మనం ఇప్పుడు ఏం చేయాలా? సచ్చినట్ట ప్రార్థన చేయాల్సిందే. వీడు దుర్మార్గుడు, దుర్మార్గురాలు అని వదిలిపెట్టిక లేదు. దుర్మార్గుడి కోసమైనా, దుర్మార్గురాలు కోసమైనా, పని చెడగొట్టే వారి కోసమైనా, వేటగాని కోసం కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వేటగాని కోసం ఏమని ప్రార్థన చేయాలా?
వేటగానికి మంచి మనిషి ఈయనైనా, వేటగాని యొక్క వలలో చిక్కుకోకుండా నన్ను తప్పించునైనా అని వేటగాని కోసం కూడా ప్రార్థన చేయాలి. అపవాదిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? అపవాది క్రియల్లో పడకుండా నన్ను తప్పించునైనా అని అపవాదిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందే. చేసుకుంటామా లేదా? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు సైతాను శక్తుల్లో పడకుండా, సైతాను మమ్మల్ని ఆవరించకుండా, సాతాను మా కుటుంబంలో చేరకుండా మమ్మల్ని కాపాడునైనా అని సైతాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిందే ప్రార్థనలో. అందరి కోసము, మనుషులందరి కోసము, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్న హెచ్చరిక అంటే జాగ్రత్తగా, కోటింగ్ అన్నమాట. జాగ్రత్త, నా జోలికి వచ్చినావంటే జాగ్రత్త అంటే హెచ్చరిక. వస్తే ఏమైతుంది? ఇంకా ఏమవుతుందో ప్రార్థన చేయి, చేయకపోతే నీ ఇష్టం అన్నాడు. హెచ్చరిక. అందరి కోసము మనం ప్రార్థన చేయాలి. చేస్తే అప్పుడు ఎటుంటామంట? సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతాం. దుష్టుడు నా జోలికి రాకుండా చూడు నాయనా అంటే దుష్టుడు రాకుంటే మనం సుఖంగా ఉంటాం. దుష్టుడి కోసం ప్రార్థన చేయకుండా దుష్టుడు వస్తాడు లోపలికి. అందుకే దుష్టుడుగానే ఉండని, కానీ వాడి దుష్టత్వం నా దగ్గరికి రాకుండా చూడు నాయనా అని మనం ప్రార్థన చేయాలి. అందరి కోసము ప్రార్థన చేయాల్సిందే. ఇది దేవుడు మనకి నేర్పినటువంటి ధర్మం, దేవుడు మనకి నేర్పినటువంటి హెచ్చరిక. అందుకే అందరి కోసం మనము ప్రార్థన చేయాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పాడుకొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. విశ్వాసమును, ప్రేమను, నీతిని, సమాధానమును వెంటాడే వాళ్ళుగా ఉంటాం మనం ప్రార్థన చేస్తే. నీతి, విశ్వాసము, సమాధానాన్ని మనము వెంటాడే వారుగా ఉంటాం. లేకపోతే దేని వెంటాడతాం? అశాంతి, అసహనము, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో పడిపోతాం. నా కుటుంబము, నేను మనశ్శాంతిగా ఉండేటట్టు చూడునైనా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన ప్రతి చిక్కుముడిని కూడా తెంపేస్తుంది. ఏది? ప్రార్థన. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలంటే శ్రమ వస్తే కూడా మనం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను ఏమంట? శ్రమ రానులు ఎవరైనా ఉన్నారా? మనుషులు ఎందుకు పుడుతున్నామంట? యోగ గ్రంథంలో ఉంటది, మనుషులు శ్రమ అనుభవించడానికే పుడుతున్నాడు. నాకేనా శ్రమ అనుకోవడానికి వీలు లేదు. ఆ శ్రమ వస్తుంది. ఎట్లా వస్తుందో తెలియదు. ఊరుకూరుకనే శ్రమ వస్తుంది, ఊరుకూరుకనే శోధన వస్తుంది. అందుకే శ్రమ అనుభవించాలి. మీలో ఎవరికైనాను శ్రమ అనుభవించినా అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే శ్రమ తగ్గిపోతుంది. మన బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే ఏమవుతుంది? కొంచెం నెమ్మది వస్తుంది కదా. అందుకే ఎవరైనా కష్టం వస్తే ఒకరితో ఒకరు పంచుకుంటారు. నా కష్టం ఇట్లా ఉంది, నా బాధ ఎట్లుంది, నా ఎందుకు ఊరికి అన్ని చెప్పుకుంటూ ఉంటుంది అమ్మ అందరికీ అంటే, తన కష్టం ఇతరులతో చెప్పుకుంటే ఏమవుతుందంట? మనసు నిమ్మలమవుతుంది. మనుషులతో చెప్పుకుంటే నీ కష్టము, నీ బాధ, నీ మనసు నిమ్మలమైనప్పుడు దేవుడితో చెప్పుకుంటే మరీ నీ మనసు ఏమవుతుంది? నెమ్మదిగా అవుతుంది, సుఖంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అందుకే ప్రార్థన ద్వారా దేవునికి మన విజ్ఞాపనములు తెలియజేయాలి. అప్పుడు మనకు శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది. దాన్ని మనం వెంబడిస్తాం. అందుకే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది హిజ్కియాకి. ఏ కష్టం వచ్చింది? ఏ శ్రమ వచ్చింది? ఇదిగో నువ్వు మరణమవుతావు,
సంభవించింది కదా, నువ్వు వెళ్ళిపోతావు ఇంకా అన్నాడు. అంటే ఇంకా ఏ రోగము బాధ ఏం లేదు, నువ్వుగా నీ గూడు నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే శ్రమనా కాదా? ఎవరికైనా కూడా భారమా కాదా? ఎవరైనా కానీ నువ్వు చల్లగా బ్రతుకుతావు అంటే బాగుంటాడు మంచి. నువ్వు బతకవు, నువ్వు ఇదైపోతావు అదైపోతావు అంటే మనిషికి నెమ్మది ఉంటుందా? ఇది ఆరుంటుంది. హిజ్కియాకి కూడా దిగులు పడిపోయింది. హిజ్కియా శ్రమలో పడిపోయినాడు. మనసు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. హిజ్కియాకు శ్రమ వచ్చింది. అప్పుడు ఎవరిని ప్రార్థన చేసినాడు? దేవుని ప్రార్థన చేసినాడు. హిజ్కియాకు హెచ్చరిక వచ్చింది, నువ్వు మరణమవుతావు. హిజ్కియా నువ్వేమవుతావు? మరణమవుతావు. అప్పుడు హిజ్కియా దేవుని వైపు మొరపెడుతున్నాడు. 2వ రాజులు 20వ అధ్యాయం చదువుకుందాం. ఏ రోగము? మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును రోగం వచ్చింది. శ్రమలో పడిపోయినాడు. రోగం వస్తే కష్టమా సంతోషమా? రోగం వస్తే దిగులుతో మెత్తగా అయిపోతాం. రోగం వస్తే ఏమైతుంది? రొట్టెయు రుచిగల ఆహారం కూడా వానికి ఏమైతుంది? రోగం వస్తే వెక్కసం అయిపోతుంది, ఆయాసం అయిపోతుంది, తినలేడు. బాగుంటే దుమ్ములు చెప్తారు, మాంసం రొట్టె. ఆరోగ్య బాగుండి పెడితే ఏం తినలేము. రొట్టెయు మాంసం కూడా వానికి వెక్కసం అయిపోతుంది. హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనైనా. నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు దేవుని దగ్గరికి పోవాలి, ఇల్లు చక్క పెట్టుకో. మనమైతే ఏం చేస్తాం? ఇల్లు చక్క పెట్టుకో అంటే సున్నం కొట్టుకున్నావా? నీకు మనం మరణమవుతున్నా, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే ఏం చేయాలి? ఇల్లు పోయిన రిపేర్లు చేయించి చచ్చిపోవాలా? అంటే నువ్వు ఏమైనా దేవునికి ఆయాసకరమైన పని చేసింటే, నీ హృదయం అనే దేవాలయంలో దేవుడు నివసించే ఇల్లు పాడైపోయింటే దాన్ని ఏం చేసుకోమంటాడు? చక్క పెట్టుకో. యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించెను. యెహోవాను ప్రార్థించను. నీవేమని అడుగుతా? ఈరోజు నిన్ను ఇల్లు చక్క పెట్టుకో అంటే నేను యథార్థంగా ఇట్లా నడుచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో ప్రభువా అనేటట్టు ఉండాలి కదా. మనం యథార్థతనే లేదు మన లోపల. దేవుని ప్రార్థన చేసే గుణమే లేదు. మనం ఏమైపోతున్నాము? సాతానులాగా వేటగాడే అయిపోతున్నాం మనం. ఇంకేడా ఉంటుంది? ఇల్లు చక్క పెట్టుకో అంటే ఇంకా పోవాల్సిందే. ఈయనైతే ఏమంటాడు? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనైనా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగా, ఇంకోటి ఎక్స్ట్రా ప్రార్థనకి ఇంకా కొంచెం హై పవర్ ఏది? కన్నీటి ప్రార్థన ఇంకా గొప్పది. ప్రార్థన చేస్తూ కన్నీటితో చేస్తే ఇంకా పవర్ఫుల్ ఇది. ఈ కన్నీటితో ప్రార్థన చేసినాడు కాబట్టి యెషయా పర్ణశాలలో నుండి అవతలకి వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి మరలా ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు, యెషయా ఆగు, ఏదో ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పినా కదా, మళ్ళీ పోయి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినది చెప్పు. ఏమని? నా ప్రజల యుద్ధకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఎట్లనో, నీవు నీ కన్నీళ్లు విడిచుతా చూచి తిని
నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, యాక్సెప్ట్ చేసిన నీ ప్రార్థన. నీ కన్నీళ్లు చూసినాను, నీ ప్రార్థన విన్నా. ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. నీవు కూడా కన్నీళ్లు కాస్తే నీ కన్నీళ్లు దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు దేవుడు. విని ఏం చేస్తాడు? అపవాది యొక్క వలలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. అపవాది దుష్టక్రియలో నుంచి మనల్ని కాపాడుతాడు ఆయన. నీ కన్నీళ్లు విడుచుతా నేను చూచి తిని, నీ ప్రార్థన నేను విన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడు? నన్ను పోతావు అని చెప్పిన ఆయననే ఇంకా నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? సజీవన్ కన్నీటితో ప్రార్థన చేసినాడు. శోధనలో పడకుండా ఉండటకు ప్రార్థన చేయాలి. మన ఆయుష్కాలం పెరగాలంటే ప్రార్థన చేయాలి. మన కష్టాల నుండి తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి. మనుషులు ఎవరు మన కష్టాలు దాటియారు. మనుషులు ఎవరు కూడా తాను మునిగిపోతూ నిన్ను దాటియాడు. కానీ ఆయనైతే మనందరి పాపము తన మీద వేసుకొని ఆయన శిలువలో మన కోసం ఏమైనాడు? బలియాగమైన దేవుడు ఆయన. అందుకే నీ కన్నీళ్లను నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పినప్పుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలము పెరిగింది. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ దావీదు కూడా అంటాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా దేవునికి. నీకు కూడా శ్రమ వచ్చిందా? కష్టం వచ్చిందా? శోధన వచ్చిందా? ఇబ్బందులు ఉన్నావా? నీ దేవునికి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయంలో నుండి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. ఆయన వినే దేవుడు. ఈ లోకంలో ఉండే దేవుళ్ళు దేవతలు అన్ని కూడా కొన్ని రోజులు బాగా ఏం చేస్తారు? కొన్ని రోజులు బాగా ఈ లోకంలో ఉండే దేవుళ్ళని కొన్ని రోజులు బాగా ఏం చేస్తారు? నిఖిల్ మొన్న ఇంట్లో వాడేసి వచ్చింది కదా తుంగభద్రలా, రేపు ఎల్లుండో మళ్ళా పాడేస్తారు. మొన్న కెనాలా పాడేసింది. అన్ని 6 రోజులు బాగా ధూమ్ధాం. ఆయనే తాగుడా, ఆయనే తినడం, ఆయనే డ్యాన్స్. దేవుని దగ్గర వ్యాపారాలు పెట్టింటారు. అన్ని సినిమా పాటలు, డిస్కో డ్యాన్సులు. పాపం అవి ఏమన్నట్టు ఆయనకి ఇష్టమైన వల్ల ఇలా ఆ దేవునిగానే ఆడుతుంటారు. అన్ని ఆట పాట, ఆడవాళ్ళు మగవాళ్ళు డ్యాన్సులు. వీళ్ళు రంగులు వాళ్ళు రంగులు. ఇవి కాదు మన దేవుడు ఒప్పుకునేది. వీటన్నిటికీ ఆయన దగ్గర తావు లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోడు సత్యముతోడు దేవుని ఆరాధిస్తే ఆయన మన ప్రార్థన ఆయన చెవులో చొచ్చును. మన దేవుడు ఎవరయ్యా అంటే కన్నుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, ముక్కు ఉండి వాసన చూసే దేవుడు. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా చేతితో చేయబడిన విగ్రహాలు. అవి నోరుండి పలకవు, ముక్కుండి వాసన చూడవు, కన్నుండి చూడవు. అని మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. అపోస్తలుల కార్యము 2:42లో చూస్తే దుష్టుడు దేవుని పిల్లలను పాడు చేసేటువంటి సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సౌలు ప్రార్థన చేసినప్పుడు ప్రవక్తను పంపిస్తున్నాడు దేవుడు. ఆ సౌలు కోసము యేసు ప్రభు యొక్క శిష్యులను ఎవరైతే కూడుకొని ప్రార్థన చేస్తున్నారో అక్కడ పోయి ఆటంకం చేసి వాళ్ళను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి చంపినటువంటి సౌలు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యము 2:42 చదువుకోవడానికి ముందుగా 9:11 చదువుకున్నాం. అపోస్తలుల కార్యం 9:11. అతడు ప్రభువా
ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి అననీయతో అంటాడు. అననీయ తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ఇంతకు ముందు ఏం చేసేవాడు? ఈ సౌలు మనసు మారింది కానీ మన మనసు మారదు. దేవుని పిల్లలను, దేవుని ప్రార్థన జరిగే చోటును ఆటంకపరిచి ప్రార్థన చేస్తున్న వారిని బయటికి ఈడ్చుకొని వచ్చి ఏం చేసినాడు? సౌలు చంపి హింసించి కొట్టి బాధపరిచినటువంటి సౌలు ఏమైనాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? అతని కన్ను పోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా అయితే చేసేతోడు కాదు. మనకు కూడా కాలో చేయ ఇరిగితేనే ప్రార్థన చేసేది. మనం మిగతా టైంలో ప్రార్థన చేయం. ఎక్కువసార్లు అమ్మా, నైనా, దేవా, తండ్రి అని ఎప్పుడు అంటాము? సందేశ్ మామూలుగా అంటామా? రోజు ఎప్పుడు అంటాం? దెబ్బ తాగినప్పుడు కాదు, నొప్పి ఉంటేనే. దెబ్బ తాగినప్పుడు కూడా నొప్పి తగిలితే అన్నాం అమ్మా అబ్బా అని. ఆ నొప్పి పోయేంత వరకే. ప్రేమా పోయినాను డాక్టర్ చెప్పి సూది అయిపోయిరా, నేను నొప్పి ఎక్కువైంది. ఆ ఆ మందు వేసినాక ఆ బాధ, ఆ నొప్పి తగ్గితే మళ్ళా దేవుని అడగం. సౌలు కూడా ఇప్పుడు ఏమైంది? కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సౌలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇని అననీయతో అంటున్నాడు, ఇదిగో తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుకో. ఇదిగో అతడు ప్రస్తుతము నా పిల్లలను హింసించేటువంటి సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీవు కూడా ప్రార్థన చేస్తే నిన్ను కాపాడుతాడైనా. ప్రార్థన చేయబడితే కన్ను మింగేస్తాడు. సౌలు ఎంతో కీడు చేసినాడు. సౌలు కన్ను ఏమైనవి? 2 కన్నులు కనబడడంలే. దేవుడు కొడితే 2 కన్ను పోతే 2 కాళ్ళు పోతాయి. అవసరమైతే భూమి మీద నుంచి లేపేశాడు దేవుడు. తార్సువాడైనటువంటి సౌలు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసినందుకు అతని కన్నులు ఏమైనవి? తెరవబడినాయి. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆటంకపరిచే వారి కోసం ప్రార్థన చేయాలి. దుష్టుని కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దుష్టుని చేతిలో పడకుండా నన్ను కాపాడు అని. దుష్టుని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. ముఖ్యంగా ప్రాముఖ్యమైనది ఇప్పుడు అపోస్తలుల కార్యము 2:42. ప్రతి ఆదివారం ఏం చేయాలా? ఈ 4 మనం ఖచ్చితంగా చేయాలి. ప్రార్థనతో పాటు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. ఇవి మనం చేస్తే ఇంకా ఆశీర్వదించబడతాం. మన కుటుంబము, మన పిల్లలు దినదినము ఆశీర్వదించబడతారు. 30 60 100 ఆశీర్వదించబడాలంటే ప్రార్థనతో పాటు ఏముండాలా? అపోస్తలుల బోధలో ఉండాలా, సహవాసములో ఉండాలా, రొట్టె విరుచుటలో ఉండాలా, ప్రార్థనలో తప్పిపోకుండా ఉంటే మెండుగా ఆశీర్వదించబడతామని ఈరోజు ఈ ప్రార్థన అనేటువంటి అంశం ద్వారా ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.